రైట్ డీటెయిల్స్ చూద్దాం. లోక్సభకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరగనుంది. ఈ దశలోనే అత్యధిక స్థానాల్లో పోలింగ్ కూడా జరుగుతోంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా 134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈసారి 37 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. లోక్సభ స్థానాలతో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్ జరుగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. కొన్ని చోట్ల హెలికాప్టర్ సహాయంతో పోలింగ్ యంత్రాలను తరలించారు. మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో పాటు జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని 39 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుండగా రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ 5 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో 2, ఇక ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక స్థానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. లోక్సభకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం కూడా 7 విడతల్లో జరుగుతున్నాయి. ఈ దశలోనే అత్యధిక స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులుండగా 134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఇక దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈసారి 37 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. లోక్సభ స్థానాలతో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్ జరుగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో కూడా తరలిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల హెలికాప్టర్ సహాయంతో పోలింగ్ యంత్రాలను కూడా తరలించారు. ఇక మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరుగుతున్నాయి.